Samurai, Verma's competitive hub. Producer, Anuradha Vadda. Technical guidance, Hemant Verma, Sumant Verma. Script, editing, voiceover, VNB Devavarma. Apps used, Filmora, Audacity, ChatGPT. ఎపిసోడ్ నంబర్ 4. ఈ ఎపిసోడ్లో మరికొన్ని రాష్ట్రాల గురించి గుర్తు చేసుకుందామా. మహారాష్ట్ర అనగానే ఏం గుర్తుకొస్తుంది? మరాఠా యోధుడు ఛత్రపతి శివాజీ గుర్తుకొస్తున్నాడా? అతని పేరు మీద ముంబైలో నిర్మించిన రైల్వే స్టేషన్ ఛత్రపతి శివాజీ టెర్మినస్ గుర్తుకొస్తుందా? బాలీవుడ్ చిత్ర పరిశ్రమ గుర్తుకొస్తుందా? అమితాబ్ బచ్చన్, అమీర్ ఖాన్, సల్మాన్ ఖాన్, షారుఖ్ ఖాన్, రణ్వీర్ సింగ్లు గుర్తుకొస్తున్నారా? ఆర్థిక రాజధాని ముంబై గుర్తుకొస్తుందా? స్టాక్ మార్కెట్ గుర్తుకొస్తుందా? ముంబై 7 ద్వీపాల సమూహాన్ని గుర్తుకొస్తుందా? విస్తీర్ణంలో 3వ పెద్ద రాష్ట్రమని, జనాభా పరంగా 2వ పెద్ద రాష్ట్రమని గుర్తుకొస్తుందా? ఔరంగాబాద్ జిల్లాలోని అజంతా, ఎల్లోరా గుహలు గుర్తుకొస్తున్నాయి. ముంబై సమీపంలోని ఎలిఫెంటా గుహలు గుర్తుకొస్తున్నాయి. గేట్ వే ఆఫ్ ఇండియా గుర్తుకొస్తుందా? 1969లో తారాపూర్ నిర్మించిన దేశంలోనే మొట్టమొదటి అణు విద్యుత్ కేంద్రం గుర్తొస్తుందా? భారతీయ కరెన్సీ నోట్లు ముద్రించే నాసిక్ గుర్తుకొస్తుందా? 1853లో ముంబై థానాల మధ్య నిర్మించబడిన తొలి రైల్వే లైన్ గుర్తొస్తుందా? దేశంలోని అత్యధిక జనాభా గల నగరం ముంబై అని గుర్తుకొస్తుందా? మహాత్మా గాంధీని, కస్తూరిబాయిని నిర్బంధించిన ఆగా ఖాన్ భవనం గుర్తుకొస్తుందా? ఆల్ఫాన్సో మామిడి పండ్లకు ప్రసిద్ధి చెందిన రత్నగిరి గుర్తుకొస్తుందా? కాలుష్యం జాడలేని పర్యావరణహితమైన హిల్ స్టేషన్ మాథిరాన్ గుర్తుకొస్తుందా? గోదావరి, కృష్ణానదుల జన్మస్థానాలైన నాసికా, త్రయంబకేశ్వరం, మహాబలేశ్వరం గుర్తుకొస్తున్నాయా? దేశంలోని అత్యంత సంబరంగా జరుపుకునే వినాయక ఉత్సవాలు గుర్తుకొస్తున్నాయా? ఇక మహారాష్ట్రను పక్క పెడితే ఛత్తీస్గఢ్ పేరు చెప్పగానే మనకేం గుర్తుకొస్తుంది? 2000 నవంబర్ 1న మధ్యప్రదేశ్ నుంచి వేరుపడిన 26వ రాష్ట్రం అని గుర్తుకొస్తుందా? ఆంధ్రప్రదేశ్తో సుక్మా జిల్లా, తెలంగాణతో బీజాపూర్ జిల్లాలతో ఛత్తీస్గఢ్ సరిహద్దులు కలిగి ఉంటుందని గుర్తుకొస్తుందా? భారత్లోని అతిపెద్ద ఆదివాసీ జిల్లా ఛత్తీస్గఢ్లోని బస్తర్ జిల్లా అని గుర్తుకొస్తుందా? ప్రాచీన కాలంలో ఈ ప్రాంతాన్ని దక్షిణ కాశీ అని వ్యవహరించేవారని గుర్తుకొస్తుందా? భారతదేశంలోని విస్తీర్ణ పరంగా 3వ అతిపెద్ద అడవి ఛత్తీస్గఢ్లో ఉందని గుర్తుకొస్తుందా? ఛత్తీస్గఢ్ను రైస్ బౌల్ ఆఫ్ ఇండియా అంటారని గుర్తుకొస్తుందా? కేంద్ర ప్రభుత్వం నక్సలిజం అంతానికి చేపట్టిన ఆపరేషన్ గ్రీన్ హంట్ అంటారని గుర్తుకొస్తుందా? రాజధాని రాయ్పూర్లోను, హైకోర్టు బిలాస్పూర్లోను ఉందని గుర్తొస్తుందా? భారతదేశపు నయాగరా అని పిలువబడే చిత్రకూట్ వాటర్ ఫాల్స్ గుర్తొస్తున్నాయా? దంతెవాడలోని దంతేశ్వరి శక్తిపీఠం గుర్తుకొస్తుందా? 36 పురాతన కోటలు ఉన్నాయని ఛత్తీస్గఢ్ అనే పేరు వచ్చిందని గుర్తొస్తుందా? ప్రధాన రైల్వే జంక్షన్లు బిలాస్పూర్, దుర్గ్ మరియు రాయ్పూర్ అని గుర్తుకొస్తుందా? దేశంలోని తొలిసారిగా ఆహార భద్రతా చట్టాన్ని అమలుపరిచిన రాష్ట్రం అని గుర్తుకొస్తుందా? దేశంలోని మొట్టమొదటి జియో థర్మల్ పవర్ ప్లాంట్ను ఎన్టీపీసీ నిర్మిస్తుందని గుర్తుకొస్తుందా? రాష్ట్రంలో 40% భూమి అడవిమయమని గుర్తొస్తుందా? ప్రస్తుత బస్తర్, కాంకేర్లను మధ్యయుగ కాలంలో దండకారణ్యం అని పిలిచేవారని గుర్తొస్తుందా? ఛత్తీస్గఢ్కు అత్యధిక కాలం అంటే 15 సంవత్సరాల 10 రోజులు ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి రమణ్ సింగ్ అని గుర్తొస్తుందా? ఇక ఒడిశా రాష్ట్రం పేరు చెప్పగానే మనకేం గుర్తుకొస్తుంది? దేశంలోని అత్యంత వైభవంగా జరుపుకునే జగన్నాథుని రథయాత్ర జరిగే పూరి గుర్తుకొస్తుందా? కొనార్క్లోని సూర్య దేవాలయం గుర్తుకొస్తుందా? భువనేశ్వర్లోని లింగరాజ దేవాలయం గుర్తుకొస్తుందా? ఆసియా ఖండంలోని అతిపెద్ద ఉప్పు నీటి సరస్సు చిలకా సరస్సు గుర్తొస్తుందా? గజపతి జిల్లాలోని బుద్ధిస్ట్ సెటిల్మెంట్ చంద్రగిరి గుర్తుకొస్తుందా? భువనేశ్వర్కు 7 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఉదయగిరి, ఖండగిరి గుహలు గుర్తుకొస్తున్నాయా? ఒడిశా సాంప్రదాయ నృత్య శైలి ఒడిస్సీ నృత్య కళాకారులు కేలు చరణ్ మహాపాత్ర, సంయుక్త పాణిగ్రాహి, సోనాల్ మాన్సింగ్లు గుర్తుకొస్తున్నారు. ఇసుకతో కళాఖండాలను తీర్చిదిద్దే పూరికి చెందిన ప్రపంచ స్థాయి సైకిత శిల్పి సుదర్శన్ పట్నాయక్ గుర్తుకొస్తున్నాడా? పద్మ అవార్డు విజేత సంబల్పురి కవి హల్దార్ నాగ్ గుర్తుకొస్తున్నాడా? స్వయంగా కియోంఝర్ గనిలో బాల కార్మికురాలైన అధికార విద్య లేకపోయినా గనుల్లో పనిచేసే పిల్లల కోసం అనధికారిక పాఠశాల ప్రారంభించి వారి అక్షరాస్యత కోసం కృషి చేసిన పద్మశ్రీ అవార్డు గ్రహీత తులసి ముండా గుర్తుకొస్తుందా? ఒడిశాలోని ఎత్తైన డియోమలి, మహేంద్రగిరి పర్వతాలు గుర్తుకొస్తున్నాయా? భారతదేశంలోనే బలవంతపు మత మార్పిడి నిషేధ చట్టం చేసిన తొలి రాష్ట్రం అని గుర్తుకొస్తుందా? భువనేశ్వర్లో వన్యప్రాణుల సంరక్షణ కేంద్రం నందన్ కానన్ గుర్తుకొస్తుందా? వందే ఉత్కల జనని అనే రాష్ట్ర గీతాన్ని రాసిన లక్ష్మీకాంత మహాపాత్ర గుర్తుకొస్తున్నాడా? జ్ఞాన్పీఠ్ అవార్డు గ్రహీత సచ్చిదానంద రౌత్రాయ్ గుర్తుకొస్తున్నాడా? ఒడిశాకు విలక్షణ చేనేత వస్త్రాలు సంబల్పూర్ వస్త్రాలు గుర్తుకొస్తున్నాయి. ఒడిశాకే ప్రత్యేకమైన రసగుల్లా, చెన్నాపడ స్వీట్స్ గుర్తుకొస్తున్నాయా? ట్రాన్స్జెండర్స్ కు ప్రభుత్వ ఉద్యోగ అవకాశం కల్పించిన తొలి రాష్ట్రం అని గుర్తుకొస్తుందా? దేశంలో కూడా పాపులర్ అయిన రంగోబతి జానపద గీతం గుర్తుకొస్తుందా? సిక్కిం ముఖ్యమంత్రి పవన్ కుమార్ చామ్లింగ్ తర్వాత అత్యధిక కాలం 24 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా సేవ చేసిన నవీన్ పట్నాయక్ గుర్తుకొస్తున్నాడా?
నెహ్రూ ఆదేశాల మేరకు పైలట్గా పనిచేస్తున్నప్పుడు డచ్ వారికి వ్యతిరేకంగా పోరాడుతున్న ఇండోనేషియా దేశాధినేతలను కాపాడి ఢిల్లీకి తీసుకొచ్చిన నవీన్ పట్నాయక్ తండ్రి బిజు పట్నాయక్ గుర్తుకొస్తున్నాడు. ఇక పశ్చిమ బెంగాల్ పేరు చెప్పగానే మీకేం గుర్తుకొస్తాయి? నోబెల్ బహుమతి గ్రహీత, జాతీయ గీత రూపకర్త, గీతాంజలి గ్రంథకర్త, శాంతినికేతన్ వ్యవస్థాపకుడు రవీంద్రనాథ్ ఠాగూర్ గుర్తుకొస్తాడా? వందే మాతరం గీతకర్త, ఆనందమఠ గ్రంథకర్త బంకిం చంద్ర చటోపాధ్యాయ గుర్తుకొస్తాడా? పార్లమెంట్ ఆఫ్ రిలీజియన్స్ అనే వేదిక మీద చికాగోలో ప్రసంగించి ప్రపంచవ్యాప్త గుర్తింపు పొందిన స్వామి వివేకానంద గుర్తుకొస్తాడు. నాకు రక్తాన్ని ఇవ్వు, నీకు స్వాతంత్రాన్ని ఇస్తాను అన్న నేతాజీ సుభాష్ చంద్రబోస్ గుర్తుకొస్తాడా? లాల్ బాల్ పాల్ త్రయంలోని బిపిన్ చంద్ర పాల్ గుర్తుకొస్తాడా? క్విట్ ఇండియా ఉద్యమంలో 73 ఏళ్ల వయస్సులో త్రివర్ణ పథకాన్ని చేతిలో పట్టుకుని పోలీస్ కాల్పుల్లో మరణించిన మాతంగిని హజ్రా గుర్తుకొస్తుందా? భారతదేశ సాంస్కృతిక రాజధాని కోల్కతా అని గుర్తొస్తుందా? ఈ రోజు కోల్కతా ఏం ఆలోచిస్తుందో రేపు మిగిలిన భారతదేశం అంతా అదే ఆలోచిస్తుంది అన్న నానుడు గుర్తుకొస్తుంది. కోల్కతాను హౌరాతో అనుసంధానించే హుగ్లీ నది మీద నిర్మించబడిన ప్రపంచంలోని అత్యంత రద్దీ కలిగిన రవీంద్ర సేతు లేదా హౌరా బ్రిడ్జి గుర్తుకొస్తుందా? భారతీయ సినిమాకు ప్రపంచ స్థాయి గుర్తింపు తెచ్చిన సత్యజిత్ రే గుర్తుకొస్తున్నాడా? సతీ సహగమనం మీద తిరుగుబాటు చేసిన సంఘ సంస్కర్త రాజా రామ్మోహన్ రాయ్ గుర్తుకొస్తున్నాడా? దేశంలోనే దసరా ఉత్సవాలకు ప్రసిద్ధి చెందిన కోల్కతా గుర్తుకొస్తుందా? కోల్కతా కాళీమాత ఆలయం గుర్తుకొస్తుందా? కాళీమాతను పూజించిన మత ప్రవక్త రామకృష్ణ పరమహంస గుర్తుకొస్తున్నాడా? భారతదేశపు తూర్పు ముఖద్వారం అనే వర్ణన గుర్తుకొస్తుందా? దేశంలోనే విస్తీర్ణ పరంగా అతిపెద్ద నగరం కోల్కతా అని గుర్తొస్తుందా? బ్రిటన్ సహకారంతో నిర్మించిన దుర్గాపూర్ ఇనుము కర్మాగారం గుర్తుకొస్తుందా? కేంద్ర జనుము పరిశోధన సంస్థ గల బ్యారక్పూర్ గుర్తొస్తుందా? నారింజ, సింకోనా, తేయాకులకు ప్రసిద్ధి చెందిన హిల్ స్టేషన్ డార్జిలింగ్ గుర్తుకొస్తుందా? కోల్కతా రూపశిల్పి జాబ్ చార్నాక్ గుర్తుకొస్తున్నాడా? మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, ఒడిశా, వెస్ట్ బెంగాల్ గురించి మరికొన్ని విషయాలు తెలుసుకోండి. నెక్స్ట్ ఎపిసోడ్లో కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, కామెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.